ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంధన పొదుపు చర్యలు చేపట్టి తమ వాహన శ్రేణిని పూర్తిగా తగ్గించుకోగా వారి అడుగుజాడలో నడుస్తూ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు తన వాహనాలను పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ స్కూటీ మీద తన స్వగృహం బృందావనం నుంచి వ్యక్తిగత కార్యాలయానికి ప్రయాణమయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంధన పొదుపు చేపట్టాలని ఎమ్మెల్యే అమ్మినేని పిలుపునిచ్చారు. ఈరోజు చాలా ముఖ్యమైన దానికి అందరూ కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే మన దేశ ప్రధాని గారు మన దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాహనాలు వాడుతున్నారో అందరూ కూడా తగ్గించాలనే దాంట్లో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కావచ్చు, లేదా మన ముఖ్యమంత్రి కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాహన శ్రేణిని కూడా తగ్గిస్తూ 2 వాహనాలకు పరిమితం చేశారంటే వాళ్ళకున్న దేశభక్తిని ఒకసారి మనం కూడా గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా ఏదైతే మనం నిన్ననే చూసాం, మన మంత్రులు నిమ్మల రామానాయుడు గారు అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా వాళ్ళ ఇంటి నుంచి కూడా సెక్రటరియట్కి సైకిల్లో పోవడం కూడా ఒక గొప్ప ఇది మార్పు అనేది చెప్పాలి. అలాంటి పెద్దలందరూ కూడా చేస్తున్న మార్పుని మనం కూడా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు నేను ఏదైతే ఉన్నానో ఈరోజు మా ఇంటి నుంచి ఒక ఆఫీసుకు కూడా ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మనమే స్ఫూర్తిగా ఉండాలి. మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, ఎప్పుడైతే మనం పౌరులుగా మనం ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈ ప్రజలకు మనం చెప్పాల్సిన సలహా ఒకటే చెప్పాలి. మనం పాటించినప్పుడే ప్రజలు కూడా పాటిస్తారనే నమ్మకంతోనే ఈరోజు నేను కూడా స్కూటర్లో రావడం జరిగింది. నేను రాబోయే కాలంలో నా ప్రయాణాన్ని కూడా ఒక వాహనానికే రిస్ట్రిక్ట్ చేసుకుంటా. ఇంతకుముందు 3 వాహనాలతో 4 వాహనాలతో పోయేవాడిని. అలా కాకుండా ఒకే వాహనంలో దూర ప్రయాణాలు వెళ్ళాలంటే ఒక వాహనంలోనే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తా. వీలైనంత వరకు కూడా దగ్గర ప్రాంతాలు ఉంటే కూడా ఆర్టీసీ బస్సులో కానీ లేదా ట్రైన్లో కానీ పోయేదానికి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా కూడా ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మన దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా బలంగా ఉండాలనే దృఢ సంకల్పంతోనే ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మాకు సంబంధించిన ఇది హానరబుల్ చైర్మన్గా ఉన్న ఎస్ఆర్సీ ట్రస్ట్ వాళ్ళు కూడా ఈరోజు ఒక గొప్ప మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. కనీసం 250 వాహనాలు అంటే సొంత వాహనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఈరోజు నుంచి కూడా స్కూటర్లో కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ వాహనాల్లో కావచ్చు, లేదా బస్సులు కావచ్చు, లేదా ట్రైన్స్లో కావచ్చు, మెట్రో ట్రైన్స్ కావచ్చు, అందరూ కూడా మేము కూడా ప్రయాణం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకరోజు ఆదా చేసే ఒక 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా కొనేంత ఆదాయం మనకు దక్కుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆదాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మన దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఆదాయాన్ని ఈరోజు నుంచి కూడా ప్రారంభించారు. ఇది చాలా గొప్ప విజయం అనే చెప్పాలి. మా పక్క నుంచి ఇది విజయంగానే భావిస్తున్నాం. ఒక్కసారి మీరు చూడవచ్చు, ఇదే ప్రాంతంలో ఎప్పుడు కూడా వాహనాలతో నిండే ఈ ప్రాంతం ఈరోజు బైకులతోనే ఉన్నాయి. ఈ బైకులు కూడా తగ్గించి చాలామంది కూడా మేము రాబోయే కాలంలో ఇంకా బస్సులు ఏమంటే మనకి సిటీ బస్సులు అనంతపూర్లో తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు బైకులు తప్పని పరిస్థితుల్లో బైకుల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదే సిటీ బస్సులు ఉన్న ప్రాంతాల్లో అయితే సిటీ బస్సుల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా దూర ప్రాంతాలు ఉంటే ఆర్టీసీ బస్సులతో వెళ్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తున్నా కళ్ళందరికీ ప్రజలందరికీ కూడా దయచేసి మీరు వాహనాలు ఏదైతే ఉన్నాయో పక్కన పెట్టి వీలైనంత వరకు సైకిల్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తే మనమందరూ కూడా మన దేశాన్ని మన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకున్నట్టు ఉంటుందనేది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసంతో తెలియజేస్తున్నాను.